శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గత ఎపిసోడ్లో మనం ఆధ్యాత్మిక విశేషాల్లో మొదటి భాగం పూర్తి చేశాం. ఇప్పుడు అదే ఆధ్యాత్మిక విశేషాల్లో రెండవ భాగంలో ప్రవేశించే ముందు ప్రార్థన. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మనిషికి మానసిక సౌఖ్యం అనేది మహోన్నతమైనటువంటి వరం లాంటిది. ఎలా? సుఖం అనేది అంగట్లో దొరికే వస్తువే అయితే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే వస్తువు అయ్యేది. వెండి బంగారం వజ్రాల కంటే విలువైనది కూడా అయ్యేది. అది తెచ్చుకునేది కాదు, ప్రతి మనిషి తనలో తాను రూపొందించుకునే గొప్ప అనుభూతి మానసిక సౌఖ్యం. మణిమాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, ధనరాశులు, రాజ్యం, అధికారం, మహా ఐశ్వర్యం ఇవన్నీ దర్పాన్ని తెచ్చిపెడతాయి, కానీ చీటికట్టు సుఖాన్ని మాత్రం అందించలేవు. కనీసం కంటి నిండా కొనుకు తీసే అవకాశాన్ని కూడా అది ఇవ్వదు. అలాంటి పరిస్థితిని కప్పినుడు అనేవాడు చూశాడట. కప్పినుడు కుక్కుట రాజ్యానికి రాజు. తండ్రి మరణానంతరం రాజు అయ్యాక జంబూ ద్వీపం మొత్తాన్ని ఆ కప్పినుడు అనే మహారాజే పరిపాలించాడు, జయించాడు కూడా. రాజులందరినీ పారద్రోలాడు. కానీ మెత్తటి పడక ఉంది, సుగంధ పరిమళ ద్రవ్యాలు ఉన్నాయి. కంటి నిండిన నిద్ర లేకపోయాడట. నిద్రలేకపోయాడు. శత్రువులు ఏ క్షణాన ఏ రూపంలో వచ్చి పడతారనే భయం మాత్రం అతను వెంటాడుతూనే ఉంది. అతను ఒక రోజున నగర ప్రదక్షిణ చేస్తూ చెట్టు కింద హాయిగా నిద్రపోతున్న ఒక భిక్షకుడిని చూసి అడిగాట. అతన్ని లేపి, అయా, నువ్వు ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు, కారణం ఏమిటి అంటే ఆ భిక్షు అన్నట్ట రాజును బుద్ధుని దగ్గరికి తీసుకుపోయాడు. బుద్ధ ప్రబోధం విన్నాడు రాజు. అందుకే కోరికలు ఎడతెరిపి లేనివి. వాటి వల్ల కలిగే కామసుఖం తాత్కాలికం, కానీ నిష్కామసుఖం ఉందే అది గొప్పది, శాశ్వతం. సంపాదనతో ముడిపడిన కర్మ వల్ల కలిగే సుఖం కొద్దిపాటిది. అలా ముడిపడనిది మహత్తరమైనది. తృష్ణ వల్ల కలిగే సుఖం తుచ్చమైనది. తృష్ణారహిత సుఖం అమోఘమైనది. లేశమంతే లౌకికం, అద్వితీయం. అలౌకిక సుఖం శారీరక సుఖం కంటే మానసిక సుఖం మహోన్నతమైనది. సుఖం మీద ప్రీతితో పొందే సుఖం అమరమైనది. అపేక్షతో పొందే సుఖం కన్నా ఉపేక్షతో పొందే సుఖం ఉందే అది చాలా చాలా ఉన్నతమైనది, ఉత్తమమైంది కూడా. సమాధి స్థితిలో పొందే సుఖమైతే ఇంకా చెప్పనక్కర్లేదు, వర్ణ నలవి కాదు, అనిర్వచనీయమైనది. ఒక గృహస్థుడు పొందే సుఖం కంటే తాపసి ధ్యాని పొందే సుఖం ఈ భూమండలంలో అన్నింటికంటే చాలా గొప్పది. మనం మరొకరి సుఖాన్ని దొంగిలించినా లాక్కున్నా అది మనకు సుఖాన్ని ఇవ్వదు. దొంగ అందుకే ఎంత ధనాన్ని దోచుకున్నా సుఖంగా బతకలేడు, ప్రశాంతంగా నిద్రపోలేడు. ఎందుకని? పట్టుబడతానేమో అని భయంతో బతుకుతూనే ఉంటాడు. కామ దురాచారుల గతి కూడా అంతే. ఎదుటివాడు శ్రమను దోచి ఏ పని చేసినా, సంపదలు దోచుకున్నా, పరుల అధికారాన్ని, రాజ్యాన్ని బలవంతంగా హస్తగతం చేసుకున్నా ఆస్తి, అంతస్తు, అధికారాలను పెంచుతాయి, కానీ అవి ఆదమరిచి మనిషిని ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా నిద్రపోనీయదు. కుణుకు సుఖాన్ని కూడా దక్కనీయదు. కామ, క్రోధ, లోభ, మోహం రాగాల్ని వీడిన వారే రోగాల్ని వీడగలుగుతారు, అమరమైన సుఖాన్ని పొందగలుగుతారు. బుద్ధ ప్రబోధానంతరం ఆ రాజు రాజ్యాన్ని త్యజించి భిక్షువుగా మారాట. కప్యరాజు ప్రజ్ఞాని మాత్రమే సుఖంగా జీవిస్తాడు అనేది బుద్ధవాక్కు. బుద్ధవాక్కు ప్రకారం ఆ తరువాత ఆ కప్యరాజు ఆనందంగా, సుఖంగా కంటి నిండా నిద్రపోయాడు. జీవితాంతం ధర్మాన్ని ప్రబోధిస్తూ మరణించాక కూడా అమరుడయ్యాడు.
కప్పియ భిక్షువుగా కీర్తి చెందాడు. ఇక పాపభారం ఎలా ఉంటుందో చూద్దామా. గంగలో స్నానమాచరిస్తున్న ఒకరికి ఒక సందేహం వచ్చింది. వెంటనే గంగా నదిని అడిగాట, అమ్మా, ఎందరో ఎన్నో పాపాలు చేసి ఈ నదిలో మునకేస్తున్నారు, వారి వారి పాపాలు వదిలేస్తున్నారు, మరి ఇంత పాపభారం ఎలా మోస్తున్నావు తల్లి అని అడిగితే, అందుకు ఆ గంగమ్మ తల్లి అందట, నాయన, నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నా, అవన్నీ పుణ్యనదులు, ఇంతే కదా, పాపాలన్నీ సముద్రంలో కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకుని సముద్రాన్ని అడిగాడు, ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని? దానికి ఆ సముద్రుడు అన్నాడు, నేనెక్కడ భరిస్తున్నానయ్యా అని అన్నట్ట. అరే, ఎంతో తేలిగ్గా కదిలాడే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది? ఓ మేఘమాలికల్లారా, మీరు ఎలా భరిస్తున్నారయ్యా ఈ పాపభారాన్ని అని అడిగగా అవి పక్కపక్క అన్నవి, మేమెక్కడ భరిస్తున్నాం, ఎప్పటికప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణ అని బదులివ్వగా, ఓహో, ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నామన్నమాట. అంటే అటుపోయి ఇటుపోయి చివరికి వచ్చి చేరేది మన దగ్గరికి. ఎవడి పాపం వాడు అనుభవించాల్సిందే కదా. కర్మ ఫలితాలు వదిలించుకోలేమని గ్రహించటం చాలా అవసరం. సరే, మానవ జీవన పతనానికి ప్రధాన కారణం ఏం తెలుసా? క్రోధము, కోపం. మానవాళి పతనహేల్లో ప్రధానమైనది క్రోధమే. క్రోధం వలన మూఢత్వం కలుగుతుంది. దానినే సమ్మోహం అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. దీనివల్ల స్మృతి భ్రమిస్తుంది. స్మృతి భ్రమిస్తే ఏమవుతుంది? బుద్ధి నాశము, బుద్ధి నశిస్తుంది. అప్పుడు మనిషి పతితుడవుతాడు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నాడు కదా. చివరికి ఈ పతనమే మనిషి సర్వనాశనానికి ప్రధాన కారణం. క్రోధమే అని గ్రహించాను. అందుకే గీతలో క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒకసారి ఈ పతనం మొదలైతే అది ఆ వ్యక్తి సర్వనాశనమయ్యేంత వరకు ఆగదు, నిరాటకంగా వస్తూనే ఉంటుంది. మనిషి నిలువునా పడిపోవడానికి ఒక్క క్రోధం అనే దుర్గుణం చాలు. మానవాభ్యున్నతికి ఏ విధంగా ఆరోహణ క్రమం ఉంటుందో అదేవిధంగా పతనానికి అవరోహణ క్రమం కూడా ఉంటుంది. అదే ఒక్కొక్క మెట్టు మీదుగా మనిషిని దిగజారుస్తూ ఉంటుంది. దీనికి అంతటికీ మూలం క్రోధం అని తెలుసుకునేలోగా అంతా జరిగిపోతుంది. ఈ క్రోధానికి కూడా ఒక మూలం ఉంటుందని స్వామి దీని ముందు శ్లోకంలో చెప్పాడు. ఏమని? కామాత్ క్రోధోభిజాయతే అన్నాడు. అయా, కోరికలే క్రోధానికి కారణం. అవి తీరకపోతే మనిషి కోపానికి గురవుతాడు. ఇది సామాన్యులకే కాదు, ఒక్కోసారి ధీమంతులు కూడా పతనం దిశగా అడుగులు వేయిస్తుంది. ఈ క్రోధం వలన మొదట మూఢత్వం వస్తుంది. దీనితో మనిషి స్మరణ శక్తిని కోల్పోయి ప్రవర్తిస్తాడు. దాని ఫలితమే స్మృతి విభ్రమం బారిన పడతాడు అని భగవానుడు హెచ్చరించాడు. బుద్ధి నశించిపోతే ఏమవుతుంది? చెయ్యకూడని పనులన్నీ చేస్తాడు. ఆ దిశగా అలాంటి వారు అడుగులేస్తూ ఉంటారు. ఒక్కోసారి విచక్షణా జ్ఞానం సైతం కోల్పోయి అమానవీయంగా కూడా ప్రవర్తించాల్సి వస్తుంది. ఇదే అనేక ప్రమాదాలకు మూల కారణమవుతుంది. ఈ విధమైన క్రోధాన్ని నివారించడానికి చేసే ప్రయత్నం గురించి ప్రతి వ్యక్తి చిత్తశుద్ధితో ఆలోచించాలన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అలా తన వల్ల సమాజానికి ఏర్పడబోయే దుస్థితిని తప్పించవచ్చు. సకల అనర్థాలకు కారణమైన ఈ దుర్గుణం ఎల్లవేళలా పరిహసించవలసిందే. కామము, క్రోధము, సమ్మోహము, స్మృతి విభ్రమము, బుద్ధినాశనం, చివరికి సర్వనాశనం. ఈ వరుసలో తాను ఎక్కడున్నాడో తెలుసుకున్న మానవుడు సరైన మార్గంలోకి మళ్ళీ భగవద్భావన దిశగా పయనిస్తాడు. ఈ ప్రపంచంలో
ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. ఎవరు ఏ విధంగా జీవించినా తనకు తాను నియంత్రించుకుంటే శుభాలు జరుగుతాయి. ఎదుటి వ్యక్తికి అడ్డు చెప్పే స్వేచ్ఛ ఎవరికి లేదు. కానీ తన స్వేచ్ఛ తన బ్రతుకునే కాకుండా సమాజంలోని ఇతరుల బతుకును కూడా సర్వనాశనం చేసే దిశగా ఉన్నప్పుడే ఈ పెను ప్రమాదాలు పొంచి ఉంటాయి. తన కోరికలు తీర్చుకోవడానికి సిద్ధమైనటువంటి వ్యక్తి ఉచితానుచితాలు ఆలోచించకుండా పోవడానికి అతను స్మృతి విభ్రమమే మూల కారణం. కనుక జీవితంలో మనం ఆశించినవన్నీ విధిగా పొంది తీరాలన్న తీవ్ర కోరికల్ని పెంచుకోకపోవడమే మంచిది. ఒక్కోసారి మన కోరికలు ఎండమావుల్లో నీటిని ఆశించినట్లుగా ఉంటాయి. అవి తీరే మార్గమే ఉండదు. అయినా అవి ఉన్నట్లు కనిపించి మనల్ని భ్రమింపచేస్తుంటాయి. ఈ విషయంలో మనకు తెలియకుండానే మనలో విపరీత ధోరణులు చోటు చేసుకొని మానవీయ విలువలకు తిలోదకాలు ఇచ్చేంత తీవ్రతర ప్రభావానికి మనిషిని లోను చేస్తాయి. కనుక మనం ఏదైనా కోరదగింది కోరుకుంటూ ధర్మబద్ధంగా కర్తవ్యనిష్ట గుండె దిరుగుతో జీవించగలిగితే వినాశకరమైనటువంటి క్రోధాలోచనలకు ఎంతమాత్రం చోటు ఉండదు. అందుకనే వేమనన్నాడు, తన కోపమే తన శత్రువు. మార్పు అనేది బాల్యంలోనే ప్రారంభం కావాలి. మొక్క ఇవ్వగలది మాన ఇవ్వగదుగా. ప్రయత్నపూర్వకంగా కొన్ని మంచి లక్షణాలు పసి వయసులోనే అలవాటు చేసుకోవాలి. దీనికి ఉపకరించేవి పెద్దలు గురువులు చెప్పే మాటలు. అలాంటిదే శతకనీతి కూడా. ఇప్పుడు మనము తెలుసుకుంటున్న తన కోపమే తన శత్రు సూక్తి సుమతి శతకంలోనిది. బద్దెన రాశాడు, మన కోపం ఎక్కువగా మనల్నే నష్టపరుస్తుంది. మనం ప్రశాంతంగా ఉంటే మనం నేర్చుకునే విషయాల పట్ల మనకు ఏకాగ్రత కుదురుతుంది. ఎదుటివారు కష్టంలో ఉంటే ఆదుకునే మనస్తత్వాన్ని మనం పెంపొందించుకోవాలి అంటూ మన సంతోషమే మనకు స్వర్గము, మన సంతోషమే మనకు శ్రీరామ రక్ష, మన దుఃఖమే మనకు నరకం అంటాడు బద్దెన గారు. పోతన గారు ఓ మాట అంటారు, వ్యాప్తిం బొందకవగవక ప్రాప్తం బగులేశమైన బదివేలను చూదృప్తిం చెందని మనుజుడు సప్తద్వీపములనైన జక్కంబడునే. అంటే లభించినది కొంచెమైనా అదే 10,000గా భావించి తృప్తి పొందాలి. ఆత్మసంతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది. అలా తృప్తి పడని వారికి సప్తద్వీపాల సంపదలు వచ్చి పడినా కూడా తృప్తి తీరదు అంటారు. నన్ను ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు, నాకు మంచి స్నేహితులు ఉన్నారు, నేను మంచి పాఠశాలలో చదువుతున్నా, నాకు మంచి గురువులు ఉన్నారు. అలా మనకు ఉన్నవేమో వాటిలోనే మంచిని తలుచుకుంటూ మన ప్రయత్నం, మన అభ్యాసం మటుకు నిజాయితీగా చెయ్యాలి. ఇది చేయకుండా, అంటే ఉన్న వాటిలోని మంచిని చూడకుండా లేనివి ఏవో పని కట్టుకొని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి? శోష వస్తుంది, కంఠ శోష. పైగా ఉన్న పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఎందుకని జీవితం క్షణభంగురం. రాత్రి నిద్రపోతే మనిషి శవం లాంటివాడు, లేస్తాడో లేదో తెలియదు. తెల్లవారి నిద్ర లేస్తేనే శివం. ఈ శవానికి శివానికి మధ్యలో మనిషి బీరాలు పలుకుతాడు, నేను రేపు కూడా నీ అంతు చూస్తానని. నీ అంతు మన అంతు మనం చూడాలంటే తెల్లవారు లేవాలి కదా, శవం నుంచి శివం రావాలి కదా. ఈ లోపల ఎందుకు చెప్పండి? అసలు గ్యారంటీ లేనటువంటిది జీవితం. గ్యారంటీ లేని జీవితానికి గ్యారంటీ హక్కులు పోరాడుతుంటే ఎలా ఉంటాయి? అలా నిత్యం దిగాలు పడి చేతిలో ఉన్న సమయాన్ని కూడా వృధా చేసుకునేవాడిని ఆ దేవుడు కూడా కాపాడలేడు.
నిన్ను సంతోషంగా కానీ దుఃఖంతో కానీ ఉంచేది ఏం తెలుసా? నీ మనసేవి. అందుకని అన్నాడు పతంజలి, మన్న ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో కదా. అటువంటి మనస్సును నువ్వు అదుపు చేసుకోవడానికి నచ్చ చెప్పు. దాని మాట నీవు వినడం కాదు, నీ మాట అది వినేటట్టు చేసుకో. అది నీ చేతిలో ఉంది. అది ఇతరుల వల్ల అది సాధ్యం కానే కాదు. అలా ఆలోచించి నిత్యం తృప్తిగా సంతోషంగా ఉంటూ పనులు చక్కబెట్టుకుంటూ ఉంటే అదే నీకు స్వర్గం. ఎవడైతే చెడులో కూడా మంచి వెతుకుతాడో వాడు నిత్య సంతృప్తుడు, మంచిలో కూడా చెడు వెతుకుతాడో వాడు నిత్య అసంతృప్తుడు. ఇదే సింపుల్ చిట్కా. లాజిక్ అంటే ఇదే. లాజిక్ తెలుసుకుంటే జీవితం మ్యాజిక్గా ఉంటుంది, లేదా ట్రాజిక్గా మిగిలిపోతుంది. మనమందరం చెప్పుకునేటువంటి స్వర్గలోకం ఉందే, అది శాశ్వతం కాదు. మనం చేసిన మంచి పనుల వలన మనం స్వర్గం చేరుకునేది నిజమే అయినా అది మన ఖాతాలో పుణ్యం ఉన్నంత వరకే, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నంత వరకే విత్డ్రాయల్. అది అయిపోగానే మనం మళ్ళీ పడిపోతాం. కానీ ఇక్కడ ఈ మనుష్య జన్మ మనకు దక్కింది. 84 లక్షల జీవరాశుల్లో దేనికి దక్కనటువంటి అదృష్టం వలన నీకు దక్కిన ఈ జన్మ సాధకం చేసుకోవాలంటే నీవు దొరికిన దానితో తృప్తిపడి నిత్యం సంతోషంగా ఉంటే, నీ జీవితాంతం అలా ఉండగలిగితే ఇక్కడే నీకు స్వర్గ సుఖాలు లభించినట్లు. అలా కాకుండా నా స్నేహితుడు మంచి మార్కులతో ఉత్తీర్ణుతవుతున్నాడు, నేను కాలేకపోతున్నా అని తలచుకుంటూ నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీ నరకాన్ని దేవుడు కూవకుండా నీవే సృష్టించుకున్నట్లు అవుతుంది. జన్మ జన్మలకు నీవు కూడా సంతోషంగా ఉండాలంటే, నీకు కూడా నీ స్నేహితుడిలాగా సరస్వతీ కటాక్షం పొందాలంటే, నీకు కూడా ఇతరులలాగా లక్ష్మీదేవి వరించాలంటే కష్టపడు, బాగా చదువు, బాగా సంపాదించు. అంతే కదా. ఈ జన్మలో నీకు వచ్చిన విద్య 10 మందికి పంచు, అది నీ సంపదలను పెంచు. కష్టంలో ఉన్నవాడికి నీకు చేతనైనంతకు సహాయం చేయి. నిత్యం ఉత్సాహంతో ఉండు. ఫెయిల్ అయ్యావు అంత మాత్రానికే లోకం తలకిందులైపోయినంతగా దిగాలు పడద్దు. మన అబ్దుల్ కలాం గారు, మాజీ రాష్ట్రపతి, ఏమన్నారు? ఫెయిల్ అంటే ఎఫ్ ఫస్ట్, ఏ అటెంప్ట్, ఐ ఇన్ ఎల్ లెర్నింగ్, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అన్నారు. అంటే నీవు నేర్చుకోవడానికి నీవు చేసిన మొదటి ప్రయత్నం అది అన్నారంటే. ఇప్పుడు నీవేం చెయ్యాలి? రెండో ప్రయత్నం పట్టుదలతో ఏకాగ్రతతో సాధించు. అంతే తప్ప నీ అరచేతిలో నీవు సృష్టించుకోగలిగిన స్వర్గాన్ని నీవేకి ఎందుకు నెట్టేసి నరకాన్ని చేతులారా తెచ్చిపెట్టుకోవద్దు. ఇంతకీ ఎవరి బలం గొప్పది అని ప్రశ్న. రావణుడి బలం గొప్పదా, రాముడి బలం గొప్పదా అని ప్రశ్న వచ్చిందనుకోండి, ఏం చెబుతాం సమాధానం? అలాగే కౌరవుల బలం గొప్పదా, పాండవుల బలము గొప్పదా? ఇక్కడ కూడా సమస్య. తెల్లవాడి బలం గొప్పదా, గాంధీ గారి బలం గొప్పదా? పాము బలం గొప్పదా, చలిచీమల బలం గొప్పదా? మరి ఎవరు విజయులయ్యారు? ఆలోచిస్తే రావణుడి బలం కన్నా రావణుడి బలం కన్నా రాముడి సంకల్పం చాలా గొప్పది అని మనకి అర్థమవుతుంది. సంకల్ప బలం అంటే అదే అంటారు, సంకల్పమాత్రేణ కార్యసిద్ధి. కౌరవుల బలం కన్నా పాండవుల పాతివ్రత్యం చాలా గొప్పది అని అర్థమవుతుంది. పాము బలం కంటే చీమల ఐక్యతా బలం చాలా గొప్పది అని అర్థమవుతుంది. ఆంగ్లేయుడి బలం కన్నా సత్యం, శాంతం, ధర్మం, న్యాయం గొప్పదని మన జాతిపిత అనగా గాంధీ గారు చూపించిన మార్గం అత్యంత గొప్పదని అర్థమవుతుంది.
దీనిని అనుసరించి మనం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి. ఆహా, భారతదేశంలో పుట్టిన మనం ఎంత గొప్పవారమో కదా. ఎందుకంటే రావణుడిలాగా రక్తమాంసాలు మనకిష్టం ఉండదు. కౌరవులకులాగా క్రౌర్యం కుతంత్రం మనకు లేవు. ఇంగ్లీషు వాడిలా కాకుండా ఇంగిత జ్ఞానం మనకు ఉన్నది. పాములాగా విషం చిమ్ముతూ ఉండం. చలిచీమలలాగా బ్రతికిన ఐక్యంగా సమైక్యంగా తీయగా మధురమైన తీపిగా హాయిగా ఆనందంగా శాకాహారం మితాహారం శుద్ధి సాత్వికాహారం తీసుకొని శ్వాస మీద ధ్యానం చేస్తూ శాంతంగా ప్రశాంతంగా జీవిద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏమవి? చాలామంది తెలియదు. మన శరీరం గురించే, బయటవాడి గురించి అయితే మనం చెప్పేస్తాం. మనకు నచ్చిన హీరోల యొక్క పుట్టుపూర్వోత్తరాలు వాడికి తెలియదు, వాడి డేట్ ఆఫ్ బర్త్ మనం చెప్పేస్తాం, మనం సెలబ్రేట్ చేస్తాం. ఇంట్లో అమ్మ డబ్బు ఇవ్వకుండా గొడవ చేసుకుంటాం, నాన్న కూడా పోట్లాడే తెచ్చుకుంటాం. వాడి బర్త్డే మనం సెలబ్రేట్ చేస్తాం, కేకులు కట్ చేసుకుని రాత్రుల్లో పిచ్చవాళ్ళలాగా ఆల్చుకుంటాం. మనకు తెలియదు మనలో ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి విశేషాలు, గొప్పతనం తెలియదు, సంఖ్యాబలం తెలియదు. వాటి గురించి చెప్తాను చూడండి. మన శరీరంలో ఎముకల సంఖ్య ఎంత ఉంది? 206. కండరాల సంఖ్య 639. మూత్రపిండాల సంఖ్య 2. మరి పాలదంతాల సంఖ్య 20. పక్కటెముకల సంఖ్య 24, అంటే 12 జతలు. గుండె గది సంఖ్య 4. 1 ఆహారానికి, 2 నీళ్ళకి, 3వది గాలి, రానుపోడు గాలి కోసం. మనం ఏం చేస్తూ ఉంటాం? మంచి విందు భోజనాలకు వెళ్ళి 3ని ఫుడ్తో నిలిపేయటం, 4వది జ్యూసులతో నింపేయటం. ఎక్కడ గ్యాపు? అతిపెద్ద ధమని బృహద్దమని. సాధారణంగా రక్తపోటు ఎంత ఉండాలి? 120/80. బ్లడ్ పర్ అవర్ 7.4. వెన్నెముకలోని వెన్నుపూసల సంఖ్య ఎంత? 33. మెదడులోని వెన్నెపూసల సంఖ్య 7. మధ్య చెవిలో ఎముకల సంఖ్య 6. మన ముఖంలోని ఎముకల సంఖ్య 14. పుర్రెలోని ఎముకల సంఖ్య 22. ఛాతి ఉంది కదా, దానికి ఉండేటువంటి ఎముకల సంఖ్య 25. చేతుల్లో ఉండేటువంటి ఎముకల సంఖ్య 6. మానవ చేతిలో కండరాలు ఉన్నాయి కదా, వాటి సంఖ్య 72. గుండెలోని పంపుల సంఖ్య ఉంది, అవి 2. మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏదో తెలుసా? చర్మము. అతిపెద్ద గ్రంథి కాలేయము, లివర్. అతిపెద్ద కణం ఆడ అండం. అతి చిన్న కణం స్పెర్మ్, వీర్యం. అతి చిన్న ఎముక మధ్య చెవికి స్టెప్స్. మొదట మార్పిడి చేసిన అవయవం ఏది అంటే కిడ్నీ. చిన్న ప్రేగు యొక్క సగటు పొడవు ఎంతో తెలుసా? 7 మీటర్లు. పెద్ద ప్రేగు యొక్క సగటు పొడవు 1.5 మీటర్లు. అప్పుడే పుట్టిన శిశువు యొక్క సగటు బరువు సుమారు 3 కిలోలు. 1 నిమిషానికి మన పల్స్ రేటు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత ఉండాలో తెలుసా? 37 డిగ్రీ సెల్సియస్, అంటే 98.4 ఫారెన్హీట్. సగటు రక్త పరిమాణం 4 నుండి 5 లీటర్లు. జీవితకాలం ఎర్ర రక్త కణాలు ఎంతకాలం ఉంటుందంటే 120 రోజులు. జీవితకాలం తెల్ల రక్త కణాలు 10 నుండి 15 రోజులు. గర్భధారణ కాలం 280 రోజులు, అంటే 40 వారాలు అన్నమాట. మన మానవ పాదంలోని ఎముకల సంఖ్య 26. ప్రతి మణికట్టులోని ఎముకల సంఖ్య 8. చేతిలో ఎముకల సంఖ్య 27. అతిపెద్ద ఎండోక్రైన్ గ్రంథి ఏందో తెలుసా? థైరాయిడ్. అతిపెద్ద శోషరస అవయవం ప్లీహము అంటారు. అతిపెద్ద మరియు బలమైన ఎముక ఏం తెలిసిన?
ఫెముర్ చిన్న కండరం, స్టెపిడియస్ అంటే మధ్యజీవి. నవజాత శిశువు యొక్క ఎముకల సంఖ్య 306. రక్త స్నిగ్ధత 4.5 నుండి 5.5. యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్ ఏంది? O పాజిటివ్. యూనివర్సల్ గ్రహీత రక్త సమూహం AB. అతిపెద్ద తెల్ల రక్త కణం మోనోసైట్. చిన్న తెల్ల రక్త కణం లింఫోనైట్. ఈ పెరిగిన ఎర్ర రక్త కణాల సంఖ్యను పాలీసైథేమియా అంటారు. శరీరంలో బ్లడ్ బ్యాంక్ని ప్లీహము అంటారు. జీవనది రక్తం. సాధారణ రక్త కొలెస్ట్రాల్ స్థాయి 100 మిల్లీగ్రాములు. రక్తం యొక్క ద్రవ భాగం ప్లాస్మా. చూసారా, మన శరీరంలో సుమారు 51 విశేషాలు ఉన్నాయి. దీంట్లో ఈడ్చిదంతే ఒక 10 తెలిసే గొప్ప కదా. మన గురించే మనం తెలుసుకోవాలి. ఇక స్వస్తి మంత్రం. ఇది సంస్కృత స్వస్తి మంత్రం వేదమంగళ శ్లోకం నుండి సంగ్రహించబడింది. ఇలా సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అంటుంటారు. దాని అర్థానికి సంబంధించినంతవరకు ఇది ప్రపంచంలోని ప్రజలందరూ సుఖంగా లేదా సంతోషంగా జీవించనివ్వండి, మరియు ప్రతి చోట అంటే ప్రతి సందు మరియు గొంతుల్లో మూలల్లో శుభప్రదంగా ఉండనివ్వండి. ఎందుకని? గోడ కనిపెడితే విసర్జన చేయటం, ఆ చుట్టుపక్కల రోగాలు రావడం, అతిసార ఇట్లాంటి వ్యాధులు. అందుకే శుభ్రపరచండి, శుభ్రంగా ఉంచుకోండి. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం శుభ్రంగా స్వచ్ఛమైన గాలి పీలుస్తాం. లేకపోతే పీల్చకూడని గాలి పీల్చిపోవడమే, పీల్చడానికి మనం ఉండం. అనేక హిందూ ఆచారాలు మరియు వేడుకలు ప్రపంచమంతా సంతోషంగా ఉండనివ్వండి అన్నటువంటి సాధారణ ప్రార్థనలతో ముగుస్తుంది. లోకక్షేమం అనేది సంస్కృత పదం, అంటే ప్రపంచ శ్రేయస్సు. సంస్కృతంలో లోకం అంటే ప్రపంచం మరియు క్షేమం అంటే కళ్యాణం. ఇది సాధారణంగా హిందూ మతంలో నిర్వహించబడే వివిధ ప్రార్థనలు మరియు ఆచారాల సందర్భంలో ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు వర్షం కొరకు, ఆశీర్వాదం వంటి కొన్ని సాధారణ ప్రయోజనం కోసం నిర్వహించబడే పెద్ద కర్మయజ్ఞం ఉండవచ్చు. ఇది బహిరంగ ప్రార్థనలు లేదా సామాజిక ప్రయోజనం కోసం మంత్రాలను సామూహికంగా జపించే సందర్భంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇదే అర్థాన్ని కలిగి ఉన్న మరొక శ్లోకం కూడా ఉంది. ఆ శ్లోకం ఎలా? స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పదబంధం పూజ లేదా మతపరమైన వేడుక తరువాత తరచుగా పఠించే మంగళ మంత్రాల్లో ఒకటి. దీని అర్థం ఏంది? చట్టం మరియు న్యాయంతో శక్తివంతమైన నాయకులచే ప్రజలందరి శ్రేయస్సు రక్షింపబడను. అన్ని దివ్యత్వం మరియు పండితుల్లో మంచి విజయం కలుగ్గాక. అన్ని లోకాలు సంతోషంగా ఉండుగాక. ఓం శాంతి శాంతి శాంతి. తరచుగా మంగళమంత్రం అని పిలువబడేటువంటి లోకా సమస్త యొక్క మూలం అస్పష్టంగా ఉంది. కొంతమంది యోగాభ్యాసకులు మరియు హిందూ పండితులు ఋగ్వేదం లేదా కఠోపనిషత్తు యొక్క ఆవాహనను తప్పుగా సూచిస్తుండగా లోకా సమస్త సుఖినో భవన్ యొక్క ఏకైక వ్రాతపూర్వకంగా ఆరోపణ లేదా వచనమూలం సంగమరాజ వంశం 1336 ఏడిలో పాలక నుండి వచ్చిన రాతి శాసనాల్లో ఉన్నాయట. ఆనందం ప్రతి చోట వికసించనివ్వండి మరియు భూగోళంపై ఆనందం మరియు శ్రేయస్సును ప్రసరింపజేయండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ మందిరం గురించి చెప్పి ఈరోజుకి ముగిద్దాం. లక్ష్మీనారాయణ మందిరం మన సామాజిక అభివృద్ధిలో ఒక మైలురాయి. ఇది భారతదేశంలోని దళితులకు అనగా అంటరాని వారికి తన ద్వారాలను తెరిచిన మొదటి ఆలయం. ఆలయ నిర్మాణం 1905లో సేత్ బచ్రాజీ మార్గదర్శకత్వంలో ప్రారంభమైనది. 1907లో లక్ష్మీనారాయణ విగ్రహాలు స్థాపించబడ్డాయి. 1928 జూలై 17న మహాత్మా గాంధీ యొక్క ఆదర్శాల నుండి ప్రేరణ పొంది జమ్నా లాల్జీ చొరవతో ఆచార్య వినోబా భావే దళితుల బృందాన్ని ఆలయంలోకి నడిపించారు. భారతదేశంలో దళితులను తమ ప్రార్థనలకు స్వాగతించిన మొదటి దేవాలయం ఈ లక్ష్మీనారాయణ దేవాలయమే. తర్వాత గాంధీజీ ఆలయాన్ని సందర్శించి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించేందుకు బొంబాయికి బయలుదేరే ముందు
ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంతకీ ఆలయ విశిష్టత ఏమంటే విగ్రహాలు ఖాదీ వస్త్రాన్ని ధరించి ఉంటాయి. విలువైనటి ఆభరణాలు మరియు అలంకారాలు ఒక్క ప్రమాణంగా ఉన్నటువంటి ఇతర దేవాలయం కంటే భిన్నంగా ఉంటాయి. 2007లో ఆలయం యొక్క శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంది. ఆ సంవత్సరంలో సాంస్కృతిక, భక్తి మరియు వివిధ ఆసక్తికరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. భారతీయ సాధువులపై ఉపన్యాసములు, ప్రార్థనా సమావేశాలు, గాంధీజీకి ఇష్టమైనటువంటి భజనలు. గాంధీజీకి ఇష్టమైనది ఏందో తెలుసా? వైష్ణవ జనతో తేరే కహియే. అలాగే భజగోవిందం కూడా ఆయన బాగా ఇష్టం. ఇంకా భగవద్గీత గురించి చెప్పక్కర్లేదు. సాంప్రదాయ హవేలీ సంగీతం, శాస్త్రీయ మరియు జానపద నృత్యాలతో కూడినటువంటి సీడీ ఆవిష్కరణ ప్రజలు ఉరువు తొలగించాయి. ప్రత్యేక సాంప్రదాయ లేక సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పండుగ వేడుకలు ఆలయమునకు కలిగిన సాధారణ లక్షణం. శ్రీకాంతాయ కళ్యాణ నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.